ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నది రియల్ ఎస్టేట్ ఎందుకు తగ్గిందంటే హైడ్రా అంటున్నారు. ఈ హైడ్రా వల్ల ఎంత తగ్గిందని మనం అనుకోవాలి? హైడ్రా అనేది ఓన్లీ సిటీకే, హైదరాబాద్ నగరానికే పరిమితం, కానీ జిల్లాలలో కూడా పడిపోయింది కదా. హైడ్రా ఏ లక్ష్యంతో వచ్చిందో ఆ లక్ష్యం చేరుకోవడానికి విఫలమైంది. హైడ్రా అటర్ ఫ్లాప్. అసలు హైడ్రాకు ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక రూట్ మ్యాప్ లేదు, అసలు ఏం లేదు. హైడ్రా విరుచుకపడింది ఒకటేసారి. అంటే భయభ్రాంతులకు గురి చేయడానికా, లేకపోతే దాని వెనకాల ఇంకేమైనా రాజకీయ కుట్రలు కానీ కలెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. హైడ్రా ఒకవేళ నిజంగా చెరువుల్ని బాగు చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? హైడ్రా ఫస్ట్ ఆ చెరువుల్లోకి వచ్చేటటువంటి మురికి నీరుని మళ్లించాలి. ఇప్పుడు అంతా డ్రైనేజ్ వాటరే. ఆ డ్రైనేజ్ వాటర్ని ఆ చెరువుల్లోకి రాకుండా ఫస్ట్ మళ్లించిన తర్వాత FTL ఎక్కడి వరకు ఉంది, బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది అనేది ఫస్ట్ గుర్తించాలి. అక్కడ మ్యాప్లు ఏర్పాటు చేయాలి. మ్యాప్లు ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇంకెవరు అక్కడ కొనుక్కుంటుంటారు. ఇప్పుడు కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ FTLలో కానీ బఫర్ జోన్లో కానీ, ఇగో ఇన్ని వేల మంది ఉన్నారు, ఇగో ఇన్ని వేల మందికి ఇంత నష్టం జరిగింది కాబట్టి ఈ చెరువులను మేము బాగు చేయాలనుకుంటున్నాం కాబట్టి వీళ్లకు ఇంత నష్టపరిహారం కట్టిస్తాము. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం కట్టించవచ్చు. అట్లా చేస్తే బాగుండేది. వీళ్ళు వచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు దగ్గరికి పోవటం, ఆ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టడం. ఇప్పుడు టవర్లు ఉన్నాయి కదా, ఒక్క టవర్ కూడా కూలగొట్టలేదండి. ఆ టవర్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ పైన ఫస్ట్ చర్యలు ఎందుకు తీసుకోలేదు? అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, HMDA ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, రకరకాల గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ ఉద్యోగులంతా ఏం చేస్తున్నారు? పర్మిషన్ ఇచ్చినోడిని నేనేమంటున్నా అంటే, వాడు ఒక దొంగ మన జేబు కొడితే మనకు మాత్రమే నష్టం జరుగుతుంది, 3,000, 5,000, 10,000. కానీ వీళ్ళు ఇట్లా చాలా కొన్ని వేల కుటుంబాలని నష్టపోయేలా చేస్తున్నారు. క్లారిటీ కాదు. ఇప్పుడు హైడ్రా కమిషనర్కి క్లారిటీ లేదు కదా. ఆయన జూలై తర్వాత వాటినే కూలుస్తామే, జూలై ముందే కూల్చామంటున్నాడు. అయిపోయింది. ఇంకా నువ్వెందుకు? నీతో ఏం పని? మున్సిపాలిటీ లేవా, HMDA లేదా? కూలగొట్టడానికి హైడ్రా తీసుకొచ్చింది ఎందుకు? చెరువుల పరిరక్షణ. ఇప్పుడు ఆర్డినెన్స్ లో ఏమైనా జూలై తర్వాత జూలై ముందని ఏమైనా ఉంటుందా? అదే ఉండదు కదా. అదే కదా, ఒక చట్టం ఒక రూల్ వచ్చిందంటే ఎప్పటి అయినా కూల్ చేయాల్సిందే. ఆయన ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వస్తున్నాడు. ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు మాట మారుస్తున్నారు అనేది అర్థం కానటువంటి విషయం. అసలు వీళ్ళు చెరువులలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయనేది ఇప్పటి వరకు లెక్క చెప్పలేదు, ప్రజల ముందు పెట్టలేదు. ఇగో ఈ చెరువు చుట్టూ ఇన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఇగో వీటిని అక్కడి నుంచి తొలగిస్తే వీళ్ళకి ఇంత నష్టపరిహారం చెల్లించాలి, ఈ చెరువు సుందరంగా తయారవుతుంది, ఈ చెరువును మేము మంచినీటి సరస్సుగా మార్చబోతున్నాం, ఈ చెరువును బాగు చేస్తే ఇగో ఇన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వీళ్ళ దగ్గర లెక్కనే లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సిస్టమే లేదు. అసలు హైడ్రా కమిషనర్ ప్రతిసారి మాట మారుస్తున్నాడు. హైడ్రా రాకముందు పర్మిషన్లు ఉన్న వాటిని కూలగొట్టను అంటాడు. మరి ఇంకా నువ్వెందుకు? ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటి? మీరు అంటున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉందని. ఎందుకు రీజన్? జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం